ఏవి డాడీ, కొత్తగా డైమండ్స్ వ్యాపారం ప్రారంభించారా? కూతురు పెళ్లిగా నగలుకుంటే నేను నగల వ్యాపారం చేస్తున్నట్టేనా? అంతా నీ పెళ్లి కోసమేనమ్మా. డాడీ, నేను వచ్చేటప్పుడు ఆ హోటల్కి పోలీసులు వచ్చారే, ఎందుకు వచ్చారు? ఏంటమ్మా నేనేదో తప్పు చేసినట్టు ప్రశ్నిస్తున్నావు? ఏదైనా అండర్ గ్రౌండ్ బిజినెస్ చేస్తున్నా అనుకుంటున్నావా? మంచి దానివమ్మా. 10 ఉండాలి, 9 ఉన్నాయి. ఇంకోటి ఇది తెలీదు. ప్రియా, నువ్వు హోటల్ నుంచి టాక్సీలో కదా వచ్చావు? కాదు, ఆటోలో. ఆటోనా? ఏ ఆటో? ఏ నంబర్? గుర్తులు తెలుసా? తెలుసు. గుడ్. రే సార్, డైమండ్ ని ఆటో వాడి తీసుండాలి. ఎలాగైనా మనం వెతికి పట్టుకుని ఆ డైమండ్ తీసుకురా. సార్. డాడీ, అతని గురించి నాకు బాగా తెలుసు. నిజానికి ఆ డైమండ్స్ ని నేనే అతని ఆటోలో మర్చిపోయి వచ్చాను. అతనే వచ్చి తిరిగిచ్చాడు. ఆ డైమండ్ అతను తీసుకొని ఉంటాడు. అతను చాలా మంచివాడు డాడీ. మంచివాడేనమ్మా, కానీ ఆటోలో ఎక్కడ జారిపోయిండొచ్చు కదా. ఒక డైమండ్ ఖరీదు 40 లక్షల రూపాయలమ్మా. ఓ ఇక్కడే. అదిగో ఆటోయే. ఆటో అప్పి వాడిని చెక్ చేయండి రా. బూట్లు తీయండి. ఆటోలో చెక్ చేయండి. ఏంటండి నన్ను చెక్ చేస్తున్నారా? ఒక డైమండ్ మిస్ అయింది, అందుకే. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. నాకు నాకు ప్రమాణించి. అన్నీ చెక్ చేయండి. డైమండ్ వెతకమన్నారు డాడీ, ఆటోని నాశనం చేయమలేదు. స్టాప్ ఇట్. డైమండ్ ఎక్కడ దాచావో చెప్పు. హలో రే, డైమండ్ దొరికింది. దొరికిందా? అయితే వస్తున్నా సార్. డైమండ్ దొరికిందట, రండి రా పోదాం. అట్లీస్ట్ సారీ అయినా చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ గురించి తెలియక. పర్వాలేదండి, మేం పేదవాళ్ళం, ఇవన్నీ మాకు మామూలే. దీనికి ఎంత ఖర్చు అవుతుందో అది. మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. ఆటోనే కదా చెక్ చేయమన్నాను, ఎందుకు నా పాడు చేయడం? క్షమాపణ అడగరా? నన్ను క్షమించండి. నన్నేమి క్షమాపణ అడగక్కర్లేదు. మీరింత కిరాతకం చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ నించున్నాడే ఆ మంచి మనిషి, అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి. పోండ్రా, పోయి క్షమాపణ అడగండి. కంట్రీ బ్రూట్స్, మీ దగ్గర ఇలాంటి మనుషులు ఉన్నారని నాకు తెలియదు డాడీ. ప్రియా, కూల్ డౌన్ ప్రియా. ఏమైంది ఇప్పుడు? ఆటోని కదా పాడు చేశారు, దానికి ఎంత బాధపడతావు? కావాలంటే కొత్త ఆటోని కొనిద్దాం. మీరు కొనిస్తే అతను తీసుకుంటాడని అనుకుంటున్నారా? అతని గురించి మీకు తెలియదు. హీస్ గ్రేట్ మ్యాన్. అమ్మడో, గవర్నమెంట్ కోట అయిపోయింది, మిగిలింది నా కోటయే, అదే కాలేజ్ కోట.
ఒక సీటుకి 7 లక్షల రూపాయలు తీసుకుంటున్నాం. 7 లక్షల రూపాయలే? నీ పరిస్థితి నాకు బాగా తెలుసు. 98% తెచ్చుకున్నావు. నీలాంటి స్టూడెంట్ని వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్. అంతా మీ చేతుల్లోనే ఉందిగా. నువ్వు బుద్ధిమంతురాలమ్మా, కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. నా చేతుల్లో ఉంది. ఇదిగో చూడు, నువ్వు 7 లక్షలు ఇవ్వక్కర్లేదు, ఫీజు కట్టక్కర్లేదు. అయితే ఒక్క పని చేయాలి. నాకు గెస్ట్ హౌస్ ఉంది. నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో, నువ్వు బాగా ఉండొచ్చు, నాకు ఈ వెధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్. ఇదిగో చూడు, ఈ భాగ్యం ఇంకెవ్వరికీ దొరకదు. నువ్వెంతో పెట్టి పుట్టావు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది. అవునరా, అంతా నా చేతిలోనే ఉంది. గీత, ఏమిటనయ్యా? పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు, రిజల్ట్ అయింది, ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావా? ఏమైంది? సీట్ దొరకలేదా? నేను బీఎస్సీ చదువుతాను, మెడిసిన్ వద్దు, చాలా కష్టంగా ఉండేట్టుంది. సీట్ దొరికిందా లేదా? దొరికినా వద్దు, అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి. పుణ్యం చేసి పుట్టాలా? నువ్వేం పాపం చేశావు? పేదింట్లో ఆడదానికి పుట్టానే. ఇంట్లో ఉండి చదవచ్చు, హాస్టల్లో ఉండి చదవచ్చు, కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నాతోరా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. ఎంతమందిని చూశాను. ఏయ్, ఓ పిల్లల్ని పంపిస్తున్నాను, సీడ్ ఇచ్చి. అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే, ఇతరుడు ఆటోలో వచ్చావా? డబ్బులు ఇవ్వలేదా? ఈయన మా అన్నయ్య. ఓ, గొడవకు వచ్చావా? అయ్యయ్యో, నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి, మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఏయ్, ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావో చెప్పరా, ఫోన్ చేసి ఇస్తాను, మాట్లాడు. నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి, రౌడీని అంటావా? ఏయ్, నేనే పెద్ద రౌడీని రా. అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్, నేను బయటికి వెళ్ళండిరా. సార్, 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నీకే చెప్పేది. ఏయ్, అన్న పాపం ఏదో మాట్లాడాలట, ఏమిటో తెలుసుకుందాం, మీరు వెళ్ళండి. గీత, నువ్వు బయటకెళ్ళి. అన్నయ్య, పర్వాలేదు, వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్, నా పేరు మాణిక్యం. నాకింకో పేరుంది. ఎరా, బయట ఎవరికి చెప్పవుగా? నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే.